అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పోలీసు ఉద్యోగాలను సాధించాలన్న లక్ష్యంతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఉచిత కోచింగ్ అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కొడంగల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. కొడంగల్, బొమ్రస్పేట, దుద్యాల, దౌలతాబాద్, కోస్గి, గుండుమల్, కొత్తపల్లి, మద్దూర్ తదితర మండల కేంద్రాల నుంచి ఇప్పటి వరకు సుమారు 560 మంది అభ్యర్థులు ఉచిత పోలీస్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఉదయం కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ముందుగా అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలకు అవసరమైన ప్రమాణాల ప్రకారం ఎత్తు కొలతలను చేపట్టారు. ఈ ప్రక్రియలో పోలీస్ శాఖ నిర్దేశించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సుమారు 80 మంది అభ్యర్థులను తదుపరి ప్రక్రియకు అనర్హులుగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు అనుమతించారు. 478 మంది అభ్యర్థులు ఎంట్రన్స్ పరీక్షకు హాజరు అయ్యారు. ఎత్తు కొలతల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 303 మంది బాలురులు, 175 మంది బాలికలు కలిపి మొత్తం 475 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు ఉత్సాహంగా పరీక్షకు హాజరై తమ ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్న యువతకు ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. పరీక్ష నిర్వహణ సందర్భంగా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల హాజరు, అర్హత, పరీక్ష నిర్వహణ తదితర అంశాలను అధికారులు పర్యవేక్షించారు. ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను మరో 2 రోజుల్లో వెల్లడించనున్నట్లు సమాచారం. పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు తదుపరి దశలో ఉచితంగా పోలీసు ఉద్యోగ కోచింగ్ అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇవ్వడంతో పాటు పోలీసు నియామక పరీక్షలకు అవసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, పుస్తకాలు, శిక్షణ ఉచితంగా అందించనున్నారు. పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల్లో అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా శిక్షణను అందించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. రాత పరీక్షతో పాటు పోలీసు ఉద్యోగాలకు అవసరమైన శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, సమయపాలన తదితర అంశాలపై కూడా అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా మారనుంది. ఈ సందర్భంగా కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కొడంగల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉచిత పోలీస్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖరీదైన కోచింగ్ కేంద్రాలకు వెళ్లలేని నిరుద్యోగ యువతకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఉచిత కోచింగ్ ద్వారా లభిస్తున్న అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని వెంకటరెడ్డి సూచించారు. కోచింగ్ సమయంలో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ కష్టపడి చదవాలని, శిక్షణలో ఇచ్చే సలహాలను పాటించాలని కోరారు. పోలీసు ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. యువత తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించవచ్చని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమంపై నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ, పుస్తకాలు అందించడం ద్వారా వారికి పోటీ పరీక్షలకు మెరుగ్గా సిద్ధమయ్యే అవకాశం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఆర్థిక భారం లేకుండా శిక్షణ పొందే అవకాశం కల్పించడం అభినందనీయమని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి
కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉచిత కోచింగ్ ఎంట్రన్స్ పరీక్షకు యువత మంచి స్పందన లభిస్తుంది. 560 మంది దరఖాస్తుదారుల్లో శారీరక ప్రమాణాల అనంతరం అర్హత సాధించిన 478 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. త్వరలో ఈ ఫలితాలు వెల్లడించి ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 12 నుంచి ఉచిత కోచింగ్ అందించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మరింత మంది యువత పోలీసు ఉద్యోగాలను సాధించి తమ కుటుంబాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.